హాయ్, ఈరోజు రెసిపీ ఆలు మసాలా కర్రీ. ఇది దోశలోకి మంచిగా ఉంటుంది. ముందుగా 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అందులోకి 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. వేసి ఒకసారి కలుపుకోవాలి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి మొత్తం మిశ్రమాన్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొద్దిగా పసుపు వేయాలి. మరొకసారి కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టిన ఆలు ముక్కలు పొట్టు తీసి కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టిన ఆలు ముక్కలని ఇందులో వేసి కలపాలి. కొద్దిసేపు 2 నిమిషాలు ఆలు ముక్కలు మగ్గిన తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి. అంతే, సింపుల్ రెసిపీ ఆలు మసాలా కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత కొద్దిగా అందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. తర్వాత పెనంపై దోశ వేసుకోవాలి. దానిపై కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఆలు కర్రీని దోశపై వేసి ఉంచాలి. అంతే, సింపుల్ రెసిపీ ఆలు మసాలా దోశ రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.